హాయ్ అక్క, నాకు ఒక చిన్న డౌట్ అక్క. మీరు ఎప్పుడు చూసినా కానీ యేసుప్రభు అంటారు కదా. అసలు ఎందుకు అక్క యేసుప్రభు అంటే అంత ఇష్టం మీకు? ఆయన ఏం చేసినని అందరికీ ఆయన ఒక దేవుడు అంటారు కదా. మరి అంతగానం ఎందుకు అక్క యేసుప్రభు గురించి ప్రకటించడము? జస్ట్ మాలాగా ఉండొచ్చు కదా మీరు కూడా. ఎందుకక్క యేసుప్రభు గురించి అంతగానం పిచ్చిదానిలాగా ఎప్పుడు చూడు యేసుప్రభు అంటావు, పాటలు అంటావు, వాక్యం అంటావు, ప్రార్థన అంటావు, ఎప్పుడు చూడు అదే మైండ్ అక్క? ఇంకా వేరే లేదా మీకు? ఏదైనా చేస్తే కూడా దేవుని కోసం చేస్తున్నాను అంటావు, ఏదైనా మంచిగా ఉంటే కూడా దేవుని కోసం చేస్తున్నా అంటావు. అసలు ఎందుకు అక్క ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ చేయడం? నార్మల్గా అందరిలో ఉండొచ్చు కదా, జస్ట్ దేవుడు అంటే దేవుడు అన్నట్టు ఉండాలి. కానీ మరీ ఇంతగానం ఎందుకు అక్క? యేసు ప్రభు గురించి చేస్తున్నాం అంటున్నావు కదా. అసలు యేసు ప్రభుని ఎందుకు అంతగానో మేము ప్రేమించడం అని అంటాడు. ఎందుకు ప్రేమిస్తామంటే ఫస్ట్ ప్రేమించింది మేము కాదు, నేను కాదు. ఫస్ట్ ప్రేమించింది దేవుణ్ణి. దేవుడు నన్ను ప్రేమించాడు ఫస్ట్. దేవుడు నన్ను ప్రేమించాడు కాబట్టి నెక్స్ట్ నేను ప్రేమిస్తున్నాను. అసలు ఏం చేసిండు దేవుడు? అందరిలాగానే ఉన్నాడు కదా. దేవుడు అంటే అందరిలాగానే చూడొచ్చు, అందరిలాగా అని కాదు, అందరిలాగా ఉండొచ్చు కదా అని కూడా కాదు. ఎందుకంటే ఆయన నా కోసం ప్రాణం ఇచ్చిండు. ఈ భూమి మీద ఎవరు నా కోసం ప్రాణం ఇవ్వలేదు. మరి ఎందుకు ఇచ్చినాక ప్రాణం అని అంటే, నేను చేసిన పాపముల నిమిత్తం ఆయన మరణించిండు. ఎందుకు మరణించిండు అంటే, ఆయన మరణించడం ద్వారా, ఆయన తన రక్తాన్ని చిందించడం ద్వారానే తప్ప నా పాపానికి క్షమాపణ లేదు. ఇప్పుడు నేను చనిపోయి నా రక్తాన్ని నేను చిందించిన నాకు పాప క్షమాపణ లేదు. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన పాపుల్లో చేరలేడు, ఆయన దేవుడు కుమారుడు గనుక ఆయన వచ్చి చనిపోతేనే, ఆయన రక్తం చిందిస్తేనే నాకు రక్షణ ఉంటుంది, లేకపోతే నాకు రక్షణ లేదు. మరి ఆయన నా కోసం వచ్చి తన పదవి అంటే తన స్థానాన్ని, దేవుడు అనే ఆ మహిమగల స్థానాన్ని కూడా వదిలిపెట్టుకొని నా కోసం ఒక మనిషి లెక్క శరీరాన్ని, రక్తాన్ని, మాంసాన్ని ధరించుకొని ఒక సాధారణ మనిషిలాగా రిక్తునిగా పుట్టి నా కోసం ఆయన సిలువలో మరణించినాడు. నార్మల్గా కాదు, సిలువలో ఒక ఘోరమైన శిక్షను నా కోసం భరించి తన రక్తం ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించినాడు. సో ఈ లోకంలో ఎవరైనా నీ కోసం గాని నా కోసం గాని తన ప్రాణం పెడతాడా? ఎవరైనా తన రక్తాన్ని చిందిస్తారా? చిందించరు. ఇప్పుడు మరి నేను దేవుని కోసం బతుకుతున్నాను అంటే, ఇప్పుడు నేను నా కోసం బ్రతకట్లేదు. ఎందుకంటే నా కోసం ప్రాణం ఇచ్చిన ఆ వ్యక్తి గురించి నేను బ్రతకాలి. ఎవరైనా సరే ఒక క్రైస్తవుడు అయి ఉన్నాడు అంటే తన కోసం తాను బ్రతకడు ఒక నిజమైన క్రైస్తవుడు. నేను ఇదంతా దేనికోసం చేస్తున్నాను, తన మనసులో ఒకటే ఉంటుంది నాన్న, యేసు ప్రభు కోసమే నేను ఏదైనా చేస్తున్నాను. ఒక వ్యక్తి నేను ద్వేషించి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు కూడా ద్వేషించి వదిలేయొచ్చు. కానీ ఒక క్రైస్తవుడు అతన్ని క్షమించి అతని గురించి ప్రార్థన చేస్తాడు, తనను ప్రేమిస్తాడు, తనతో సమాధాన పడాలని తను ట్రై చేస్తాడు. ఇది ఒక క్రైస్తవునికి ఉన్న లక్షణం, ప్రేమ. సో అందరిలా ఉండడం వేరు, దేవుని కుమారులుగా ఉండడం వేరు. అంటే దేవుని కుమారులని ఎవరు అనబడతారంటే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అది క్రీస్తు ప్రేమ. ఒక వ్యక్తి నిన్ను ద్వేషించినా తనని ప్రేమించగలిగేదే క్రీస్తు ప్రేమ. అందుకే మనం పాపం ఎంత చేసినా కానీ మన కోసం, మనం పాపలమై ఉన్నప్పుడే యేసుప్రభు చనిపోయింది. ఒక మంచి వ్యక్తి గురించి చనిపోవడం అరుదు, కానీ ఒక పాపినని తెలిసి కూడా నా కోసం మరణించిండు. మరి అంత గొప్ప ప్రేమని నేను ఎట్లా వదిలిపెట్టుకోవాలి? ఈ లోకంలో తల్లిదండ్రి కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరూ ఆ ప్రేమను చూపట్లేరు. సో అంత ప్రేమ ఇంకెక్కడ దొరకదు ఈ భూమి మీద. నువ్వు ఎటూ తిరుగు, ఇలాంటి ప్రేమ దొరకదు. సో ఆయన కోసమే బ్రతకాలి. నువ్వు తిన్నా తినకున్నా, తినడం దేవుని కోసమే తినాలి, తినకపోవడం కూడా దేవుని కోసం. ఏదైనా పని చేసినా, చదివినా, జాబ్ చేసినా, ఇంకా ఏ మంచి పని చేసినా కానీ అది దేవుని కోసమే చెయ్యాలి.
ఒక వ్యక్తి నిన్ను ద్వేషించినప్పుడు నీలో కలిగే ఆ బాధ అది నీలోనే ఉండాలి, కానీ ఆ వ్యక్తిని బాధపరిచేంతలా నువ్వు ఉండొద్దు. అతన్ని ప్రేమించాలి, ప్రేమించడానికి ప్రయత్నించాలి. అది ఎవరి కోసం? దేవుని కోసం. ఒకవేళ కనుక ఆ వ్యక్తి మారినాడంటే అతను అంటాడు, ఈ దేవుడు నిజంగా ప్రేమ గలవాడు కాబట్టే నువ్వు నన్ను ప్రేమించగలిగావు. మన ప్రేమను చూసి మన దేవుణ్ణి చూస్తారు, మన ప్రవర్తనను చూసి మన వెనక ఉన్న దేవుణ్ణి చూస్తారు. ఆహా, వీళ్ళు యేసు ప్రభువుని నమ్మినారు, అందుకే వీళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని అంటారు. అందుకే నువ్వు అంటున్నావు, నువ్వే అంటున్నావు కదా, యేసు ప్రభు కోసమే చేస్తున్నాను, దేవుని కోసం. అంతే మరి. ఎందుకు అంటే నా కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి నాకు పరలోక రాజ్యం ఇచ్చింది. అందుకోసం నాకు ఆయన అంటే ప్రేమ. ప్రేమ అంటే నేను మొత్తం ఆయనను ప్రేమిస్తున్నట్టు కాదు, ఆయనను ప్రేమించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ప్రేమించడం అంటే కేవలం అది దేవునితోటే సాధ్యం, దేవునికే సాధ్యం. దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. సో ఆయనను ప్రేమించడానికి అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. నో వన్ ఈస్ పర్ఫెక్ట్, బట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. That's all.